ఇశ్రాయేలీయులకు చెందిన ఒక చిన్నది బానిస పిల్లగా ఈ నయమాను తీసుకొచ్చేసాడు చిన్నదాన్ని. ఇప్పుడు ఈ నయమాను ఇంటికి బానిస పిల్ల వచ్చి ఉంది. ఈ నయమాను ఎంత దుర్మార్గుడు అంటే, ఆ బానిస పిల్ల పేరు తెలియదు, పేరు లేదు, కానీ బానిస పిల్ల చిన్నది అని ఉంది. అంటే 20, 30, 40, 50, 60 సంవత్సరాల వయసు ఉన్నది కాదు. చిన్నది అంటే 10, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, అంతే టీనేజ్లో ఉంటుంది ఖచ్చితంగా. ఆ చిన్నదాన్ని తీసుకొచ్చేసాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడికి సహాయకరంగా ఉంటుందని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసాడు. చిరుప్రాయంలో ఉన్నటువంటి ఆ చిన్నదాన్ని ఏం చేశాడో తెలుసా? తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు తన వాళ్ళందరికీ దూరం చేసి పడేశాడు. ఎంత ఏడ్చుంటుందండి ఆ పిల్ల. అమ్మను ఇంకెప్పుడు చూడను, నాన్న ఇంకెప్పుడు చూడను, మళ్ళీ నా వాళ్ళని ఎప్పుడు కలుసుకోలేను, ఎంత ఏడ్చుంటుందండి. వచ్చిన తర్వాత ఆ చిన్నపిల్ల ఎంత బెంగ పెట్టుకుని ఉంటుందండి, ఎంత అల్లాడిపోయి ఉంటుందండి. ఒరే దుర్మార్గుడా, మా అమ్మకు నాన్నకు దూరం చేశాం, మా తమ్ముడు జ్ఞాపకం వస్తున్నాడు, మా అన్న జ్ఞాపకం వస్తున్నాడు, మా చెల్లి జ్ఞాపకం వస్తుంది, ఎవరెవరు జ్ఞాపకం వచ్చారో, ఎంత ఏడ్చుంటుందో. అటువంటి సమయంలో ఈ నయమాన్ ఇంటికి వచ్చిన తర్వాత తన వస్త్రాలు, తనకున్నటువంటి శిరస్త్రానము, ఈ సైన్యకు యొక్క డ్రెస్ అంతా, యూనిఫామ్ అంతా తీసిన తర్వాత తన శరీరం అంతా కుష్ఠరోగం. అది చూసి కూలబడిపోయి ఉంటాడు. ఏమిటి నా బ్రతుకు, బయటకేమో పరాక్రమశాలే, లోపలంతా కుష్ఠరోగం. ఎంత నీరుగారిపోయి ఉంటాడు, ఆ కుర్చీలో కూలబడిపోయి ఉంటాడు. ఇదంతా కూడా ఆ చిన్నది గమనిస్తూ ఉంది. ఆ చిన్నదాని స్థానంలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఏం చేస్తారో తెలుసా? చెప్పమంటారా? ఒకవేళ మనం ఉంటే ఏం చేస్తామంటే, బాగా జరిగింది, నన్ను నువ్వు బానిస పిల్లగా తీసుకొస్తావు, దుర్మార్గుడా, చూసావా దేవుడు ఏం చేశాడో. మనమైతే బిర్యానీని చేసుకుంటాం కదండి, దయచేసి వినండి. అతడు శత్రువు, తన జీవితానికి అడ్రస్ లేకుండా చేసేసిన శత్రువు. ఆ శత్రువు కుష్ఠరోగంతో తన ఇంటిలో కుప్పకూలినప్పుడు, కూలబడినప్పుడు ఈ చిన్నది అతన్ని చూసింది. చిన్నదే కానీ ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన అద్భుతమైన వ్యక్తి అండి. కుష్ఠరోగంతో అతడు కుప్పకూలిపోతున్నప్పుడు వెళ్ళి, అమ్మా నేను మాట్లాడొచ్చా? మాట్లాడడానికి అధికారం లేదు. బానిసలు మాట్లాడడానికి వీలు లేదు, నోరెత్తడానికి వీలు లేదు. ఏదైనా చెప్పాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే. అమ్మా మాట్లాడొచ్చా? ఏమిటే? ఒక విషయం చెప్తాను, కోపం తెచ్చుకోరుగా. చెప్పేంటో. మన యజమాని కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అవును, రేపో మాపో అందరికీ దూరం కాబోతున్నాడు. నాకు, నా బిడ్డలకు, ఇంటికి, అందరికీ దూరమై ఒంటరిగా పాలెం బయట వెలివేయబడిన వాడిగా, అపవిత్రుడిగా, ఆరోగ్యం పాడు చేసుకొని, ఆకారం పాడు చేసుకొని, అందరికీ దూరమై ప్రాణం మీద తెచ్చుకోబోతున్నాడు. చాలా బాధగా ఉంది, మాకు తల్లడిల్లిపోతున్నాం. అమ్మా ఓ విషయం చెప్పొచ్చా? ఏంటి? మన యజమాని బాగుపడతాడమ్మా. ఏమిటి? మన యజమాని బాగుపడతాడమ్మా. ఎలా చెప్పగలవు? కుష్ఠరోగానికి మందు లేదు కదా, కుష్ఠరోగాన్ని ఎవరు బాగు చేయలేరు కదా. అవునమ్మా, కుష్ఠరోగాన్ని మనిషి బాగు చేయలేడు, కానీ మేము సేవించే యెహోవా బాగు చేయగలడు. ఏమిటి? మీరు సేవించే యెహోవా బాగు చేయగలడా? అవునమ్మా, నేను జీవము కలిగిన దేవుణ్ణి సేవించే ఒక ఆత్మీయురాల్ని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తన ఇంటిలో నుండి బలవంతంగా ఈ బానిస పిల్లను తీసుకొచ్చేసాడే, అలా బానిస పిల్లగా ఆ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి తీసుకురాబడినప్పుడు ఒక గొప్ప సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, ఆ బానిస పిల్ల బానిసగా తన ఇంట్లోంచి బయటికి బలవంతంగా తీసుకొస్తున్నప్పుడు తనతో పాటు తన దేవుణ్ణి కూడా ఆ పిల్ల తీసుకొచ్చింది. సహోదరులు, సహోదరిలో మీరు పేదవాళ్ళు కావచ్చు, బానిసత్వంతో ఉండుండొచ్చు, ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఎక్కడ పనిచేస్తున్నారో, ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ మీతో పాటు దేవుణ్ణి కలిగి జీవించటము అనేది అన్నిటికంటే బహు విలువైన ఆత్మీయత. జాగ్రత్తగా వినండి. ఆ బాలిక కష్టాలు గుండా వెళుతుంది,
బెంగ గుండా వెళుతుంది, బాధ గుండా వెళుతుంది, గుండె కోతకు గురైంది, అందరినీ పోగొట్టుకుంది, ఒంటరిగా అనాథగా మిగిలిపోయింది. అయినప్పటికీ కూడా దేవుని గూర్చిన సాక్ష్యము చెప్పడంలో వెనుకంజ వేయలేదండి. తన బాధ కావచ్చు, తన కష్టం కావచ్చు, తన కన్నీరు కావచ్చు, ఇది ఏది కూడా ప్రభు కొరకు జీవించటానికి ఆటంకంగా నిలబడలా. మనం సాధారణంగా ఎప్పుడు దేవుని గురించి మాట్లాడుతామో తెలుసా? సంతోషంగా ఉన్నప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు, నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు. మీకు తెలుసా మా దేవుడు ఎంత గొప్పవాడో? మీకు తెలుసా దేవుడు ఏం చేశాడో? దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుని గురించి మాట్లాడడం గొప్ప కాదండి. మన జీవితంలో కష్టాలు గుండా, శ్రమల గుండా, బాధలు గుండా, వ్యాధులు గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుని గురించి మాట్లాడగలిగిన వాడే అసలు సిసలైన ఆత్మీయుడో. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశం ద్వారా మమ్మల్ని దర్శించావు నాయన. అలాగా చిన్నదే ఆత్మీయ కుటుంబంలో పుట్టి పెరిగింది ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ ఇంటిలో నిన్ను కలిగి ఉండాలి, బిడ్డలను వాక్యానుసారంగా పెంచాలి. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను కూడా తీసుకుని వెళ్ళే అద్భుతమైన ఆత్మీయ బిడ్డలుగా వారు వర్ధిల్లాలి. అట్టి ఆత్మీయత ప్రతి తల్లికి, తండ్రికి దయచేసి ఆ చిన్నదాని వలె నా చుట్టూ నయమానులు ఉన్నారు నాయన. ఆ నయమానులకు నిన్ను పరిచయం చేసే మహాకృప మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండను గాక. షలోమ్.